అంత్యకాల దినాల్లో మనుషులు ఏ రీతిగా జీవిస్తున్నారో మనం మాట్లాడుతున్నాము. ఈరోజు టాపిక్ వచ్చేసి సజ్జన ద్వేషులు, అంటే మంచిని ద్వేషించేవారు, నాట్ లవర్స్ ఆఫ్ గుడ్. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మంచి అనేది తెలియదు అని కాదు, కానీ మంచిని అనే దాన్ని వాళ్ళు ద్వేషిస్తున్నారు. కంప్లీట్గా వారి జీవితం నుంచి విడిచిపెట్టిన వారు, వారిలో మంచి లేదు, ఇతరులకు సహాయపడరు, వారిలోనే వారికి మంచి అనేది ఎక్కడ కూడా కనబడదు. కాబట్టి ఇతరులను కూడా ఎటువంటి మంచి అనేది వారు చేయరు. ఇలాంటి వారి దగ్గర ఎవరైనా సత్యం మాట్లాడితే వారిని అపహాస్యం చేసే వాళ్ళని మనం చూస్తున్నాం. ఒకవేళ ఎవరైనా పరిశుద్ధంగా గనక జీవిస్తుంటే, అబ్బో వీళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ పవిత్రతతో ఉన్నారు, వీళ్ళు చాలా నీతిమంతులు అని వారిని కించపరిచే రకాలు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. ఇంకొంతమంది పవిత్రతతో ఉంటే వారిని చూసి నవ్వటము, ఒకవేళ ఎవరైనా ఇంకొకరిని క్షమించటము, ప్రేమించటం, సహాయం చేయటము, నీతితో ఉండటం అనేది వీరికి చాలా వీక్నెస్గా కనబడుతుంది. ఎదుటి వాళ్ళు చేస్తున్న మంచిని చూసి అబ్బా వీడు ఇంతేరా, ఈమె ఇంతేరా అన్న క్యారెక్టర్ని ట్రేస్ అవుట్ చేస్తారు చాలా మంది కూడా. ఈ రోజుల్లో ఒక ట్రెండ్ అనేది ఎలా మారిందని అంటే, లోకం అనేది మంచితనాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఈవిల్, విక్డ్నెస్, పాపం ఏదైతే ఉందో దాన్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, మంచితనం అని అంటే ఏదో ఒక్క దాంట్లో ఉండేది కాదు, కానీ అన్ని విషయాల్లో మంచితనం అనేది మనము కలిగి ఉండాలి. పవిత్రతలో, సత్యములో, నీతితో, సహాయములో, పరిశుద్ధతలో, మరి అలాగే న్యాయముగాను మనం ఉండాలి. ఈ సజ్జన ద్వేషాలను ఉద్దేశించి వాక్యంలో ఈ రీతిగా రాయబడింది ఏమనంటే, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. గుర్తుపెట్టుకోండి, మనం మంచిగా ఉంటే మనల్ని పీపుల్ కనుక హేట్ చేస్తే, ద్వేషిస్తే, మనల్ని కాదు వారు ద్వేషిస్తుంది, మనలో ఉన్న వారిని వాళ్ళు ద్వేషిస్తున్నారు. కాబట్టి మనము ద్వేషించబడుతున్నట్టుగా మనం తీసుకోకూడదు, కానీ ఆ విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు అని మనం విశ్వాసం కలిగి ఉండాలి.